So yesterday we were discussing this problem. Probability of x is equal to r. Okay, is equal to, what is the formula? NCR p to the power of r q to the power of n minus r. n minus r. This is the formula I told you. So yesterday we discussed about NCR, how to solve this. Okay, what is NCR? I told with the help of a example. With the help of an example, I explained yesterday how to solve NCR. Yesterday I think we have done 6C3, no? 8C3 or 7C3. What is the problem that we have done? How to solve NCR? I told you. In that class లో నేర్చుకున్నాం కదా NCR. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఏంటది? 8C3 నా? ఏం చెప్పాను నేను? Yes, what is the problem that I have done in an example? Yes, please. What is the problem that I have done? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు నోట్స్ లేకుండా కూర్చుంటున్నారు. ఆర్ యూ సిట్టింగ్ వితౌట్ నోట్స్? p to the power of r and q to the power of n minus r. ఇక్కడ నిన్న మీకు చెప్పాను, n అంటే నంబర్ ఆఫ్ ట్రయల్స్. ఎన్ని వేసామండి మనం? 6 కాయిన్స్ తీసుకున్నాం. 6 కాయిన్స్. n నంబర్ ఆఫ్ కాయిన్స్, నంబర్ ఆఫ్ ట్రయల్స్. n ఈజ్ ఈక్వల్ టు 6. r రిక్వైర్డ్ మనకి ఏం కావాలండి? 3 హెడ్స్ కావాలి. r ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ నంబర్, సక్సెస్. ఇన్ అదర్ వర్డ్స్, r ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు, దెన్ p ప్రాబబిలిటీ. చూడండి, మనం కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అండి? 50%. 50-50 ఛాన్స్. p ఈజ్ ఈక్వల్ టు హాఫ్, q ఈజ్ ఈక్వల్ టు హాఫ్. చూడండి, p అంటే మనకు కావాల్సిన సక్సెస్, కావాల్సిన ప్రాబబిలిటీ, వచ్చే ఛాన్స్. మనం సక్సెస్ ఏమనుకుంటున్నాము? r ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ సక్సెస్. మనకు సక్సెస్ ఏంటి? 3 హెడ్స్. 3 హెడ్స్ కావాలని మనం అనుకుంటున్నాం. అది మన సక్సెస్. సో సక్సెస్ హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఒక కాయిన్ టాస్ చేస్తే 50-50 ఛాన్స్ ఉంటుంది. హెడ్స్ రావడానికి 50% ఛాన్స్ ఉంటుంది, టైల్స్ రావడానికి కూడా 50% ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిపితే 1కి సమానం కావాలని చెప్పాను నేను. దీస్ 2 ఇఫ్ యూ యాడ్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 1. ప్రాబబిలిటీ అనేది ఎప్పుడు 1కు సమానంగా ఉంటుందండి. సక్సెస్, ఫెయిలియర్. సక్సెస్ p, మనకు కావాల్సిన హెడ్స్ సక్సెస్ కావడానికి ఒకసారి కాయిన్ టాస్ చేస్తే 50% ఛాన్స్ ఉంటుందండి హెడ్ రావడానికి. అలానే టైల్ రావడం అనేది మనకు ఫెయిల్ ఇక్కడ. సో అది రావడానికి హాఫ్ ఛాన్స్, 50% ఛాన్స్ ఉంటుంది, అంటే 1/2. సో ఇందులో ఆ విలువను మనం ప్రతిక్షేప. డిడ్ యూ అండర్స్టాండ్ అప్ టు నౌ? ఎస్, ఇస్ దేర్ ఎనీ డౌట్? ఓకే, రైట్. So immediately you write this, because there less space for me in this board. So immediately I will be cleaning the board. Okay, వెంటనే క్లీన్ చేస్తుంటాను, కాబట్టి మీరు వెంటనే రాసుకోండి ఏవైతే చెప్పాను. సో NCR, n is equal to 6. C, r రిక్వైర్డ్ మనకి ఎంత కావాలి? 3 హెడ్స్ కావాలి. సో ఇంటూ p to the power of r, అంతేనా? p ప్రాబబిలిటీ ఎంత అండి? Probability is half. p to the power of r, required number is 3. p to the power of r into q to the power of n minus r. q, probability of failure is half. n minus r, n is equal to 6, r is equal to 3. 6 minus 3. Yes, did you understand? దీంట్లో ఏమైనా డౌట్ ఉందండి? ఇది ఎట్లా వచ్చిందో? Is there any doubt? No sir. NCR into p to the power of r into q to the power of n minus r. ఇది ఫార్ములా. నౌ 6C3 ఇది సాల్వ్ చేయాలి మనం. 6C3 అంటే నిన్న మీకు ఏం చెప్పానండి? ఎస్టర్డే ఐ టోల్డ్ యూ. వాట్ ఈస్ 6C3?
ఎలా వస్తుందని ఎట్లా చెప్పాను మీకు నేను? ఎస్ ఎస్ వాట్ ఈస్ 63? ఎస్ వాట్ ఈస్ 63? ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ చేయాలి అని చెప్పానండి. వాట్ ఈస్ ఫ్యాక్టోరియల్? ఫ్యాక్టోరియల్ అంటే 8 ఫ్యాక్టోరియల్ అంటే ఏం చెప్పాను? 1 into 2 into 3 into. ఓ వెరీ గుడ్. 1 into 2 into 3 వచ్చి ఆ నెంబర్ 1 అని మీకు నిన్న చెప్పాను నేను. సో అదే మనం ఇక్కడ చేద్దాము. జస్ట్ మినిట్, టెక్నికల్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. జూమ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్. జస్ట్ మినిట్. సో అదే 15 ఫ్యాక్టోరియల్ అన్నాను అనుకోండి. 1 to 15 మొత్తం ఉన్న నెంబర్స్ అన్ని మల్టిప్లై చేసుకుంటూ పోవాలండి. అప్పుడే మనకు ఫ్యాక్టోరియల్ అనేది వస్తుంది, నా ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు 63 అంటే ఐ విల్ రైట్. సో 1 into 2 into 3 into 4 into 5 into 6 బై ఏం చేయాలండి? బై ఎస్ బై ఏం వేయాలని చెప్పాను నిన్న? చూడండి మళ్ళా చెప్తున్నాను. 63 అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. 6 ఫ్యాక్టోరియల్ బై ఎస్ 63 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 minus 3 ఫ్యాక్టోరియల్. 6 minus 3 ఫ్యాక్టోరియల్. అంతేనండి నేను చెప్పింది? అంతేనా? వాట్ ఈస్ ఫ్యాక్టోరియల్ అంటే ఇంతే కదా నిన్న మీకు చెప్పింది. 63 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు పైననేమో 6 ఫ్యాక్టోరియల్ రాస్తాం, పైన ఉన్న నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్, కింద ఈ 3 ఫ్యాక్టోరియల్ రాస్తాము, మళ్ళీ 6 minus 3 ఫ్యాక్టోరియల్ వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది. ఈజ్ ఇట్ కరెక్ట్? ఎస్, yesterday we have done like this, no? Yes, sir. ఓకే, ఇప్పుడు దీన్నే నేను సంక్షిప్తం చేస్తాను చూడండి. ఓకే రైట్. సో ఇప్పుడు 3 ఫ్యాక్టోరియల్. ఫస్ట్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 into 2 into 3 into 6 minus 3 ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళొకసారి 6 minus 3 is equal to 3. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే అగైన్ ఇట్ ఈస్ 1 into 2 into 3. సో into 1/2 to the power of 3. 1/2 to the power of 3 అంటే ఎట్లనండి చెప్పండి? 1 into 1 into 1 3 times by yes by 2 కూడా 3 times కింద. ఓకే, 2 into 2 into 2. ఎస్, ఇది ఎట్లా వచ్చింది అర్థమైందా? క్యూబ్ అంటే 3 times కదా మల్టిప్లై చేయాల్సింది. సో ఒకటిని 3 times మల్టిప్లై చేసుకుంటూ పోయినాను పైన, కింద 2ను 3 times మల్టిప్లై చేసుకుంటూ పోయినాను. ఈజ్ ఇట్ కరెక్ట్? ఎస్, ఈజ్ ఇట్ కరెక్ట్? డిడ్ యూ అండర్స్టాండ్? ఇది ఎట్లా వచ్చిందో అర్థమైందండి? ఎస్ సార్, అర్థమైంది సార్. హాఫ్ క్యూబ్ అంటే 3 times మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. పైన ఉన్న 1ని 3 times మల్టిప్లై చేశాను, కింద ఉన్న 2ను కూడా 3 times మల్టిప్లై చేశానండి. సో అదే నేను చేశాను. ఓకే, సో అట్లానే ఇక్కడ కూడా చూడండి, హాఫ్ టు ది పవర్ ఆఫ్ 6 minus 3 ఉంది. 6 minus 3 అంటే ఎంతండి? 3 కదా. సో అగైన్ సేమ్ ఇదే రిపీట్ అవుతుందండి, ఇదే మళ్ళీ వస్తుంది. ఇక్కడ హాఫ్ టు ది పవర్ ఆఫ్ 3 ఉంది, ఇక్కడ హాఫ్ టు ది పవర్ ఆఫ్ 3 ఉంది. 6 minus 3 అంటే 3. సో ఇక్కడ సేమ్ మళ్ళా అదే రిపీట్ అవుతుందండి. సో అదే మళ్ళా నేను వేస్తున్నాను. 1 into 1 into 1 by 2 into 2 into 2. ఇది ఎట్లా వచ్చిందో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికన్నా అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇది ఎట్లా వచ్చింది అని. ఎస్, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎట్లా వచ్చిందో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడే.
ఎస్ ప్లీజ్. మీరు ఏమి అడగకపోతే నేను ఏమనుకుంటానంటే డౌట్స్ ఏమి లేవని చెప్పి కంటిన్యూ చేస్తాను. ఆర్ దేర్ ఎనీ డౌట్స్? ఇందులో No, ఏమైనా sir. డౌట్స్? శిరీష, వెంకటేష్, జయంతి, హరిప్రసాద్, గంగారప్ తరుణ్, దర్పణ్ జైన్, No, సాహు. sir. No doubt. Sir, no No, doubt, sir. sir. నో డౌట్స్. No doubt. రైట్. No doubt. సో ఇవి నేను క్యాన్సిల్ చేసుకుంటూ పోతున్నాను. చూడండి, we will summarize it. Okay, see 1 I am cancelling, 2 3 I am cancelling. So 1 is waste anyway, so I am cancelling it. సో అట్లానే ఇక్కడ ఏమొచ్చిందంటే 4 into 5 into 6, ఈ పైన 1లు ఎన్ని ఉన్నా కానీ ఇవన్నీ ఉత్తయ్య అన్నట్టు కదండి. 4 into 5 into 6 into 1 into 1 into 1 ఏం చేసుకున్నా ఈ పైన ఏదైతే ఉన్నదో అదే ఉంటుందండి. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఐఎమ్ క్లీనింగ్ ఇట్ హియర్, ఐ విల్ రైట్. ఓకే, ఇప్పుడు చూడండి. సో మనకి ఏమొచ్చిందండి 4 into 5 into 6 by, చూడండి ఈ 1లో వేసుకున్నా వేసుకోకపోయినా ఏమి కాదని 20 into 1 into 20నే, 20 into 1 into 1 into 1 అట్లా ఎన్ని 1లు వేసుకున్నా పైన ఉండేది 20నే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి 4 into 5 into 6 into 1 into 1 into 1 ఇట్లా 100 సార్లు 1లు వేసుకున్నా సేమ్ 4 into 5 into 6 విల్ రిమైన్. ఓకే, ఇక కింద ఏమున్నాయండి 2 into 3, 2 into 3, పక్కన ఇంకా ఇంటూలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంటూ తోటే ఉన్నాయి. 2 into 2 into 2లో ఎన్ని సార్లు ఉన్నాయండి? 1 2 3 4 5 6 టైమ్స్ ఉన్నాయి. ఈ 3 టైమ్స్ ప్లస్ ఈ 3 టైమ్స్, సో 2 into 2 into I am writing here 2 into 3 into 2 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 6 times వచ్చింది కదా. సో ఓకే, చూడండి ఇది ఇట్లా రాసేసాను, ఇక్కడ రాశానండి నేను, ఇది అంతా కూడా క్యాన్సిల్ చేసి, సో హియర్ ఐ రోట్ జస్ట్ సో 2 ఇది రబ్ చేస్తున్నానండి. దిస్ ఐఎమ్ క్లీనింగ్. సో ఇక్కడ వచ్చే ఇది నేను ఇక్కడ రాసేసానండి, చూడండి. దిస్ ఐ రోట్ హియర్. ఓకే, సో 4 into 5 into 6 by 2 into 3 into 6 times 2 వేసానండి. ఈజ్ ఇట్ క్లియర్? ఎట్లా వచ్చింది అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా దీంట్లో చెప్పండి. 4 into 5 into 6 by 2 into 3 into 6 times 2 వేసాను. ఇంకా దీన్ని ఇంకా వీ కెన్ సమ్మరైజ్, వీ కెన్ సింప్లిఫై. 2 2s are 4, అట్లనే 2 ఉంది, ఒక 2 కొట్టేసి ఈ 2 కొట్టేస్తున్నాను, ఈ 2 కూడా కొట్టేస్తున్నాను. ఇక్కడ 6 2 3s are 6. సో పైన ఏమున్నదండి? ఎస్, పైన ఏమున్నది? 5 into 3 ఉంది. 5 into 3 is equal to 15. ఇక్కడ రాస్తున్నాను చూడండి, 5 into 3 is equal to 15 బై కింద 3 into ఒక 3 ఉన్నదండి. ఇంకా ఎన్ని 2s మిగిలినాయి చూడండి, 1 2 3 4 2s మిగిలినాయి. అంటే 2 into 2 4 into 2 8 into 2 is equal to 16. It is equal to 15 by 48. 16 into 2 is equal to ఎంతండి? 16 into 3 48 కదా. సో I am writing here 15 by 40. 15 by 48. What is the answer for this? 15 by 48. With the help of calculator, you calculate and tell me. 15 by 48. Yes, 15 by 48. What is the answer? 0.3125. Very good. Thank you. 0.312. 0.3125. Two more problems we will do. Don't worry. ఒకటేసారికి అర్థం కాదు, ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. అప్పుడు సేమ్ ఇదే మోడల్ ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దామండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో 0.3125 ఇస్ ద ఆన్సర్. అంటే ఒక
6 కాయిన్స్ ని మనం టాస్ చేసినప్పుడు 3 హెడ్స్ రావడానికి ఉన్న ప్రాబబిలిటీ 0.3125 అని దాని యొక్క అర్థం. ప్లీజ్ నోట్ డౌన్. ఈ మీకు అర్థమైతే చాలా సంతోషం. ఫస్ట్ టైంకే ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం ఇప్పుడే. డోంట్ వర్రీ. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. ప్లీజ్ నోట్ డౌన్. శిరీష, వెంకటేష్, జయంతి, గుగ్రోత్ హరిప్రసాద్, గంగారప్ తరుణ్. The second problem, you please note down this problem. Find the probability of getting 5 heads when 9 coins are tossed simultaneously. Simultaneously అంటే ఏంటండి? ఎట్ ఏ టైం మనము 9 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 5 హెడ్స్ రావాలంట. 5 హెడ్స్ రావడానికి ఉండే ప్రాబబిలిటీ ఎంత అని, దిస్ ఈస్ ద క్వశ్చన్. ప్లీజ్ నోట్ డౌన్, వి విల్ సాల్వ్ ఇట్. This is the formula. Probability of x is equal to r. Probability of x is equal to r is equal to what? NCR the power of r and q to the power of n minus r. This is the formula. P, probability of x is equal to r is equal to NCR p to the power of r into q to the power of n. C అంటే ఏంటంటే, వాట్ ఈస్ C? C is combination. Please remember, C stands for combination. NCR is equal to probability of r into q to the power of n minus r. Okay, this is solution, otherwise answer. Okay, right. N is equal to ఎన్ని ట్రయల్స్ వేసామండి మనం? How many trials we have done? 9. Very good. N is equal to 9. Similarly, మనకు r రిక్వైర్డ్ ఏం కావాలండి? ఎంత నెంబర్ కావాలి? రిక్వైర్డ్ is equal to 5. r is equal to 5. Very good. నెక్స్ట్ n అయిపోయింది. C అంటే కాంబినేషన్ అని అన్నాను. r is equal to 5. P, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్. మనకు సక్సెస్ ఇక్కడ హెడ్స్ కావాలని అన్నాను. ప్రాబబిలిటీ ఎంత ఉన్నదండి? ఒక కాయిన్ ఒకసారి టాస్ చేస్తే హెడ్ రావడానికి ఎంత అవకాశం ఉన్నది? 50% chance. 1/2. 50%. ఓకే, Yes sir. అట్లా అంటే ఏం చెప్పాను? ఫెయిలియర్. టైల్ రావడానికి, హెడ్స్ రావడానికి ఆపోజిట్ టైల్ రావడం, దానికి ఎంత ప్రాబబిలిటీ? 1/2. సో అట్లా. సో ఈ ఫార్ములాలో ఉన్న అన్ని వచ్చినాయి చూడండి. n రిక్వైర్డ్, n నెంబర్ ఆఫ్ ట్రయల్స్ 9 సార్లు వేసే మనం 9 కాయిన్స్. రిక్వైర్డ్ మనకు 5 హెడ్స్ కావాలనుకుంటున్నాం. P అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్. P స్టాండ్స్ ఫర్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్. మనం విజయం సాధించడానికి ఎంత, ఒక కాయిన్ ఒక్కసారి టాస్ వేస్తే హెడ్ రావడానికి ఎంత అవకాశం ఉందంటే 50% ఛాన్స్. అట్లానే ఫెయిల్ కావడానికి, మనం ఫెయిల్ కావడానికి అవకాశం ఎంత ఉన్నదంటే 50% ఛాన్స్. క్యూ. ఎస్, ఇది ఇందులో ఏమైనా డౌట్ ఉందంటే is there any doubt for anybody? ఎవరికైనా డౌట్ ఉందా? No sir. Okay, right. So here I am writing NCR. NCR means, okay, I will write here 9. C, R is equal to 5. 9C 5 into P, half to the power of R is equal to 5 into half to the power of n minus r, means n is equal to 9 minus r is equal to 5.
So this is equal to 9C5. Yes, 9C5. Ante what is the formula for 9C5? Yes, please, anybody? 9 factorial. Yes. 9 factorial by Factorial 5 factorial 5 factorial. into 9 minus 5. 5 factorial. Minus 5. 9 minus 5 factorial. 5 factorial. Okay. So into half to the power of 5. Half to the power of 5 into half to the power of 9 minus 5. It is 4. Half to the power of 4. Okay. Please note down up to this, Jaldi. 2 into 3 into 4 into 5 into 9 minus 5. 9 minus 5 means what? 4 factorial. 9 minus 4. 5. See, look here. 9 minus 5. 9 minus 5 means 4. 4 factorial. So 4 factorial means 1 into 2 into 3 into 4. ఇది అర్థమైందండి? అర్థం కాకపోతే మళ్ళీ అడగండి ప్లీజ్. If anybody is unable to understand, please ask me how it came. Okay, so into half to the power of 5. 1/2. 1/2. 1/2. 1/2 to the power of 5. 1/2 to the power of 5. So into again half to the power of 4. Half to the power of 4 is there. I am writing 4. Okay, we will solve this. I am cleaning this. Okay, I am cleaning this. Okay, right. I am cleaning this. So this is equal to. చూడండి ఇప్పుడు నేను I am cancelling. చూడండి. So Factorial. 5 cancel చేస్తున్నాను. 4 cancelling. 3 cancelling. 1 into 2 I am cancelling this 1 into 2. So up to 5 I am cancelling like this. Yes, is there any doubt? No doubt. 1 is not required. I am cancelling. So 2 into 3 6. No, this 2 into 3 Yes, sir. 6. I am cancelling with this 6. 2 into 3 6. I cancelled with this 6. Okay. Yes. Now, is there any doubt in this one? 2 into 3 6. 6 I 4 cancelled into with this. 2. Then 4 into 2. 4 Eight. 2s are 8. సో ఈ విధంగా నేను క్యాన్సల్ చేశానండి మొత్తం కూడా. ఓకేనా? సో పైన ఇప్పుడు ఏమున్నదండి? సో 7 2 into 9 ఇవి మాత్రమే మిగిలినాయి పైన. కింద ఏమి లేదు. ఓకే, కింద అన్ని కూడా క్యాన్సల్ అయిపోయింది. ఓకే, సో ఇంటూ 1/2 to the power of 5 అంటే 1/2 into 1/2 into 1/2 into 1/2 into 1/2 5 కదా. 1 2 3 4 5 5 టైమ్స్ వచ్చినాయండి చూడండి. సో ఇంటూ 1/2 4 టైమ్స్. 1/2 into 1/2 into 1/2 into 1/2. సో 4 టైమ్స్. సో చూస్తున్నాను, ఇది సంక్షిప్తం చేద్దాము. సో 7 into 2 into 9. So I am writing. I will write. It is equal to 7 into 2 into 9 by
చూడండి ఇవన్నీ టూలన్నీ కిందనే ఉన్నాయండి చూడండి. ఇంటూ 1/2 1/2 1/2 అంటే టూలన్నీ కిందికి వచ్చేస్తాయి. ఓకే, సో 2 1 అంటే పైన. how many times 2 are there you see total? 1 2 3 4 5 6 7 8 9 9 times 2 are 9. there. 9 times 2 ఇక్కడ రాసేస్తున్నాను. 2 into 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 2 9 times అయిపోయిందా? 8 times is over. Now you see total 9 times is over. Yes, is it correct? Yes, is it correct? ఇంటూ 1/2 1/2 1/2 అంటే 2's అన్ని కిందికి వచ్చేస్తాయండి. సో అవి కిందికి వేసుకున్నాను నేను, 2లను కిందికి వేసుకున్నాను. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇస్ దర్ ఎనీ డౌట్? Yes, sir. ఓకే రైట్. దెర్ ఇస్ నో శిరీష, ఆర్ యు నోటింగ్? జయంతి, ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? సాహో, Yeah, sir. హరిప్రసాద్, తరుణ్. Yes, sir. I'm noting. ఇక మళ్ళీ ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తండి. ఒక 2 క్యాన్సిల్ చేస్తాను. 2 sir. 2 1 క్యాన్సిల్ చేశానండి. ఓకే, సో ఇక మనకు మిగిలింది ఇవి మాత్రమే ఉంటాయండి. సో అది నేను, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం చూడండి. ఇక మిగిలింది ఏంటండి? సో ఐ విల్ క్యాన్సిల్. సో 7 into 9 మాత్రమే ఉన్నాయండి చూడండి. పైన 7 into 9 మాత్రమే మిగిలినాయి. సో 7 into 9 7 into 9 by 2 8 times ఉన్నదండి. 2 8 times ఉన్నది. 9 times ఉంటే ఒకటి కొట్టేసాం మనం. 7 into 9 by 1 time 2 times 3 times 4 times 5 times 6 times 7 times 8 times. So 7 into 9 is equal to 7 into 9 is equal to 56. 56 by 56 Sir, by 7 into 9 63. oh sorry sir, 63, sir. very good, very good. 63. I want to question sometimes whether you are active or not. Okay. Bah. Okay, right. Good 7 job. is equal to 63. 2 8 times multiply చేయండి. ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి నాకు. 2 8 times multiply చేయండి. Hey, don't write like this. Brahmaji Sahu, don't write. 256 it is. Is it correct? 256. Okay, very good. 250. Sahu has written this. Very good. Thank you, Sahu. 4.06. Huh? 4.06 sir, answer. It will always be less than 1. Please remember. 63 by 256 means it will not be more than 1. Always. Please remember. 0.24. 0.24. 46. 0.2460. 0 is not required. Okay. So, did you understand? Yes sir. Yes. Yes, sir.